వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఒక దశలో జాగ్రత్తగా ఉండవలసిన చివరి భుక్తులు అనే అంశం. ఒక జాతకంలో జీవితంలో జరిగే అనేక సంఘటనలను నిర్ణయించేవి దశాభుక్తులు. ఈ దశాభుక్తుల విషయాన్ని తీసుకుంటే ఒక దశ ముగింపులో చివరిగా వచ్చే భుక్తి ఎల్లప్పుడూ ఒక రకమైన అస్తవ్యస్తమైన మానసిక స్థితిని ఇస్తుంది. అందులోనూ ముఖ్యంగా దశ పూర్తి మంచి ఫలితాలను ఇస్తూ చివరి భుక్తిలో మాత్రం వాటిని తారుమారు చెయ్యడం వంటివి జరుగుతుంటాయి. ఇవి అన్ని గ్రహాలు చేస్తాయి అన్నా పర్టికులర్గా కొన్ని గ్రహాలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనేట్లు చేస్తాయి. ఇలాంటి పరిణామాలను ఇచ్చే వ్యవస్థలో గురు మహాదశలో వచ్చే చివరి భుక్తి రాహుభుక్తి, రవి మహాదశలోని చివరి భుక్తి శుక్రభుక్తి, కుజ మహాదశలో వచ్చే చివరి భుక్తి చంద్రభుక్తి మరియు రాహు దశలోని చివరి భుక్తులైన రవి చంద్ర కుజ భుక్తులు ఈ 4 కొంచెం హైలైట్గా ఉంటాయి. ఒక జాతకునికి గురు భగవానుడు ఇచ్చే చాలా మంచి ఫలితాలను చివరిలో వచ్చే రాహుభుక్తి టోటల్గా పాడు చేస్తుంది. అందులోనూ గురుదశ తర్వాత వచ్చేది శని భగవానుని దశ కాబట్టి గురుదశ రాహుభుక్తిలో శని దశ వచ్చేసిందేమో అనే అస్తవ్యస్తమైన మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటారు. జీవితం మిమ్మల్ని సమస్యలలోకి తీసుకుని వెళుతుంది. మీ లగ్నానికి గురువు శుభుడైనప్పటికీ లేదా మీ లగ్నానికి అవయోగ గ్రహమైనప్పటికీ గురుదశలోని చివరి భుక్తి అయిన రాహుభుక్తిలో నెగటివ్ చెయ్యకుండా పోరు. కాబట్టి ఆ సమయంలో మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం ముఖ్యం. అదేవిధంగా రాహు దశలో చివరి భుక్తి కాకుండా రాహువుకు శత్రుగ్రహాలు రవి చంద్ర కుజులు. ఈ 3 గ్రహాలు రాహువుకు వ్యతిరేక గ్రహాలు, శత్రుత్వాన్ని కలిగించేవారు. అలాంటి వారే రాహుదశలో ప్రతికూల ఫలితాలతో తీవ్ర బాధలను మానసిక క్షోభను అనుభవించిన వారికి రాహుదశలోని చివరి 3 భుక్తులు ఎడారిలోని ఒయాసిస్ వంటి శుభ ఫలితాలనివ్వడం ప్రారంభిస్తారు. ఎందుకంటే రాహు దశకు తరువాత వచ్చేది గురు మహాదశ. గురువు ఒక సహజ శుభగ్రహం కాబట్టి కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఇది ఎవరికి అంటే రాహుదశలో బాధలు అనుభవించిన వారికి. అదే రాహుదశ మొదటి భాగంలో ముట్టిందల్లా బంగారం అనే స్థితిలో ఉన్నవారికి, విజయం సాధించిన వారికి, రాజయోగాన్ని అనుభవించిన వారికి చివరి 3 భుక్తులు అప్పటిదాకా గెలిచినవన్నీ ముట్టుకున్నవన్నీ నెగటివ్ ఫలితాలనిస్తాయి. రాహుదశ సూర్యభుక్తి, రాహుదశ చంద్రభుక్తి, రాహుదశ కుజభుక్తి. ఈ భుక్తులలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాహుదశలో చివరి 3 భుక్తులు 3 సంవత్సరాల కాలం ఉంటాయి. రాహుదశ శుక్రభుక్తిలో నుండే రాబోయే భుక్తులను గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ రాహుదశ ప్రారంభం నుండి నెగటివ్ ఫలితాలను ఇచ్చింది అంటే చివరి 3 భుక్తులు ఒక ఓదార్పునిస్తాయి. ఇక రవి మహాదశ అని తీసుకుంటే రవి మహాదశలో చివరి భుక్తి అయిన శుక్రభుక్తి ఒక జాతకుడి జీవితంలో అనవసరమైన సమస్యలను సృష్టిస్తుంది. రవికి శుక్రుడు శత్రుగ్రహమైన ఎల్లప్పుడూ రవితోనే ట్రావెల్ చేస్తుంటారు. రవికి 48 డిగ్రీల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేని గ్రహం కాబట్టి రవి దశలోని చివరి భుక్తి శుక్రభుక్తి దాదాపు 1 సంవత్సర కాలం ఉంటుంది. ఈ సమయంలో సంబంధమే లేని గొడవలు, కోర్టు కేసులు, ఆకస్మికంగా సంభవించే అవమానాలు మొదలైనవి ఎదుర్కొంటారనే నియమం ఉంటుంది. కాబట్టి ఈ భుక్తిలోనూ
జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా కుజ దశలో చివరి భుక్తి అయిన చంద్రభుక్తిలో ఈ ఇరువురు మిత్రగ్రహాలైన పరస్పరం ఒకరి స్థానంలో ఒకరు నీచం అవుతారు. కాబట్టి కుజ దశలోని చివరి భుక్తి అయిన చంద్రభుక్తిలో ఈ భుక్తి 7 మాసాలు ఉంటుంది. ఆ సమయంలో చెడ్డ పేరు, అవమానం, విపత్తులు, వాహన సంబంధిత సమస్యలు, నీటిలో మునిగిపోవడం, మరణగండాలు ఏర్పడడానికి దారితీస్తుంది. మ్యాక్సిమం అకస్మాత్తుగా వచ్చే వ్యాధులు, గర్భాశయానికి సంబంధించిన సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, ప్రమాదాలలో శరీర భాగాలు కోల్పోవడం వంటి ఫలితాలు భరించలేని ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడతాయి. నవగ్రహాలు దశాభుక్తులు జరిపినా చివరి భుక్తుల్లో భరించలేని ఆర్థిక నష్టాలను, ఆకస్మిక అనారోగ్యాలను ఇవ్వగలరు. అయితే ఇందులో పర్టికులర్గా ఈ 4 గ్రహాల దశాభుక్తుల్లో వచ్చే చివరి భుక్తి మిమ్మల్ని పూర్తిగా డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. గురుదశలో రాహుభుక్తి, రాహుదశలో వచ్చే చివరి 3 భుక్తులు. ఇందులో రాహుదశలో మీరు అనుభవించే ఫలితాలను బట్టి చివరి 3 భుక్తులు సమస్యాత్మకంగా ఉంటాయి. తర్వాత రవి మహాదశలోని చివరి భుక్తి శుక్రభుక్తి 1 ఏడాది పాటు తీవ్ర పరిణామాలను ఇస్తుంది. తర్వాత కుజ మహాదశలో చంద్రభుక్తి 7 మాసాలు ఉంటుంది. ఇప్పుడు రవి, కుజ, రాహు, గురువు ఈ 4 విల్లంగాలు ఇవ్వగల శక్తిని కలిగినవారు. వీళ్లను దాటి బుధుడు కానీ, శని కానీ, శుక్రుడు కానీ, లేదా చంద్రుడు కానీ, కేతువు కానీ పెద్దగా చివరి భుక్తుల్లో సమస్యలను ఇవ్వరు. సో ఈ 4 గ్రహాల దశలలో వచ్చే చివరి భుక్తుల్లో జాగ్రత్తగా ఉండాలి. చివరి భుక్తి రావడానికి ముందే మీ అధిక అంచనాలను తగ్గించుకోవాలి. నెగటివ్ విషయాలకు దూరంగా ఉండాలి అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.